ఈరోజు యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొదటి మాటని ఆలోచించాలనే ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే చాలా కాలమైంది నేను మాట్లాడి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు సహోదరులకి 7 మాటలు చెప్పే అవకాశం ఇస్తున్నాను. అలానే ఈ సంవత్సరం కూడా అదే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొంచెం లోతుగా ఆలోచించి ఈ మాటలు మరలా ఒకసారి మాట్లాడాలని ఆలోచన చేయటం జరిగింది. ఆ మాటలు ఈరోజు మనం ఆలోచిద్దాం. శిలువలో పలికిన మొదటి మాట. దీనికంటే ముందు ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరమనందు ఆశీర్వై ఉన్న మా కన్నతండ్రి, క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించి క్రీస్తు యేసునందు కుమారులుగా స్వీకరించడానికి మీరు మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడి మా జీవిత కాలంలో మరొక దినాన్ని ఈ తరములో మాకు అనుగ్రహించి ఇంకా మీ వాక్యాన్ని నేర్చుకొని మా జీవితాలను మెరుగుపరుచుకొని క్రీస్తు రూపానికి సమరూపంగా మారటానికి తండ్రి ఎంతోమంది భక్తులు పడిన ప్రసవ వేదనను బట్టి మమ్మల్ని మార్చడానికి వారు పడిన ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం బ్రతికి మీ జ్ఞానాన్ని నేర్చుకొని తండ్రి ఆ జ్ఞానాన్ని అనేకులకు పంచడానికి మీరు ఇవ్వబోతున్న అవకాశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రపంచంలో ఎవరూ క్షమించలేని విధానంలో మీ కుమారుడు క్షమించిన ఆ క్షమాపణ గుణాన్ని మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో రాయించిన మాటల్లోని శ్రేష్టమైన విషయాలు, లోకాతీతమైన విషయాలు, దైవ సంకల్పంలో దైవానికి సంబంధించిన విషయాలు మేము నేర్చుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, పాటించగలిగే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు అనుకున్న తన చిత్తమంతా నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చిన ఎంతోమంది భక్తులు ఉండగా వారందరూ కూడా దాదాపుగా పాపము చేసి దేవుని చిత్తాన్ని అయితే నెరవేర్చారు, కానీ ఎంతో కొంత దేవునికి అవిధేయతగా బ్రతికి మరి పాపము చేసి వారు కూడా పరిశుద్ధతను పొందుకోవటానికి అక్కర కలిగి ఉన్న పరిస్థితి మనకి ఆదికాండం నుంచి భక్తుల చరిత్ర చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అంటే నీతిమంతుడుగా ఏ ఒక్క మనిషి లేని పరిస్థితుల్లో శరీరధారిగా వచ్చిన వారిలో ఎవరు తన శరీరాన్ని జయించలేని పరిస్థితిలో మనుషులందరూ ఉండగా మనుషులందరికీ ఒక మార్గాన్ని చూపించటానికి ఇదే రక్తమాంసాలు కలిగిన దేహాన్ని జయించవచ్చు అని రుజువు చేయటానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. ఆయన శరీరధారిగా భూమి మీదకి రావటం మాత్రమే కాక దేవుడు ఏవైతే తన గురించి వ్రాసుకున్నాడో ఆ వ్రాయబడిన మాటల ప్రకారంగా ఆయన ఏ ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా తనకిచ్చిన ఆయుష్కాలం అంతా తన శరీర సుఖాన్ని ఆలోచించకుండా, తన సొంత విషయాల గురించి ప్రస్తావించకుండా, ఒక మాటలో చెప్పాలంటే తన కోసం తాను బ్రతకకుండా దేవుడు అనుకున్న విధానంలో బ్రతికి చూపించిన ఏకైక వ్యక్తిగా మనకి యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. అంటే దేవుని చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చటంలో పాపమంటకుండా బ్రతికి నెరవేర్చిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అందుకే ఆయన విలువైన రక్తం భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అవసరం కలిగి ఉంది. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అంటే ఖచ్చితంగా మనిషి ఆలోచనలో కానీ, క్రియలలో కానీ, చూపు ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ ఎలాగైనా దేవుడు అనుకున్న విధానంలో బ్రతకలేకపోవటాన్ని బట్టి ప్రతి మనిషి పాపి అయ్యాడు. కనుక పాపి అయిన ప్రతివానికి యేసుక్రీస్తు వారి రక్తం ఖచ్చితంగా అవసరమైంది. అంటే నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం. అలాంటి జీవితాన్ని పొందిన యేసుక్రీస్తు వారు
30 సంవత్సరాల తర్వాత సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. బాప్తిసం పొంది 30 సంవత్సరాల తర్వాత సువార్తను ప్రకటిస్తూ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ చివరి ఘట్టంలో చివరిగా ఇప్పుడు మనం తీసుకున్నట్టుగా రొట్టె రసం తీసుకొని చివరి పస్కా విందును శిష్యులతో పాటు భుజించి ఆయన అర్ధరాత్రి పాపుల చేతికి అప్పగించబడ్డాడు. ఆయన అనుకుంటేనే అప్పగించబడ్డాడు. ఆయన ఎందుకు అనుకున్నాడు? దేవుడు సంకల్పించాడు కాబట్టి, దేవుడి సంకల్పాన్ని నెరవేర్చాలి కాబట్టి తనంతట తాను పాపుల చేతికి అప్పగించుకొని మధ్యరాత్రి వచ్చి ఆయన పట్టుకున్న భటులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకెళ్లారు. ఇక మిగతా వాళ్ళందరూ సమావేశమయ్యారు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు వీళ్ళంతా గ్యాదర్ అయిపోయి దాదాపుగా 4-5 ప్రాంతాలకి ఆ రాత్రి తిప్పేశారు. ధర్మశాస్త్రోపదేశకుడు, ప్రధాన యాజకుడి ఇంటికి, అలాగే హేరోద్ దగ్గరికి, అలాగే పిలాతు దగ్గరికి, పిలాతు నుంచి మళ్ళీ హేరోద్ దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి, ఇలా తిప్పి ఉదయానికి ఖచ్చితంగా మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చి ఆయన నిలబెట్టి సిలువ వేయండి అన్నాడు. ఒక పక్క హేరోదుకి యేసుక్రీస్తు వారిలో పాపం కనపడలేదు, నేరం కనపడలేదు, మరణానికి తగిన హేతువేది ఇతనిలో కనపడలేదన్నాడు. రెండో పక్క పిలాతుకి అతనిలో పాపం ఏది కనపడలేదన్నాడు. ప్రజల్లో కూడా ఎవరూ ఆయన మీద దోషారోపణ ఏది చేయలేదు. ఒకవేళ చేసిన అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టిన ఏమీ నిలబడలా న్యాయసభలో. కాబట్టి అబద్ధ సాక్షుల్ని ప్రేరేపించి చెప్పించినా నిలబడకుండా ఎంత యథార్థంగా ఆ సమాజం మధ్య బ్రతికాడో మన అందరికీ తెలుసు. వాక్యాన్ని చదువుతుంటే ఆయన యొక్క యథార్థ ప్రవర్తన మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఈ యూదులకి సంబంధించని రాజులు పరిపాలిస్తున్న కాలంలో రాజులలో కూడా ఆ రాజులకు కూడా ఈయనలో దోషం కనపడలేదంటే ఎంత గొప్పగా బ్రతికాడో మనకు అర్థమవుతుంది. అలా బ్రతికిన యేసుక్రీస్తు వారు అనేకమైన ప్రసంగాలు చేశాడు ఆయన జీవిత కాలంలో. మరి ముఖ్యంగా 30వ ఏట నుంచి ఆయన చనిపోయే వరకు చేసిన అనేకమైన అద్భుతమైన విషయాలు, లోకములో ఎవరూ చెప్పలేనన్ని అద్భుతమైన విషయాలు, ఎవరూ చెప్పని విషయాలు ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ప్రతి మాట చాలా వాస్తవం. ఆయన చెప్పిన ప్రతి మాట ఆచరించటానికి పాపులకు కష్టమైన మాట. పరిశుద్ధులకు అది కష్టమైనదేమీ కాదు, పాపులకు చాలా కష్టమైన మాటలు. ఆయన పలికిన ప్రతి మాట వాస్తవం. ఆయన పలికిన ప్రతి మాట పరలోకానికి చేరటానికి ఆచరింపదగినది, యోగ్యమైనది. అయితే అందులో యేసుక్రీస్తు వారు అప్పగించబడిన తర్వాత ఆ రాత్రంతా హింసించారు. ఉదయం 9 గంటలకు ఆయన సిలువెక్కించారు. ఆ యెరూషలేము వీధుల్లో శిలువ భారాన్ని మోస్తూ ఆ గొల్గొతా అనబడిన పర్వతం మీదకి మోసుకొని వెళ్ళి ఉదయం 9 గంటలకి ఆయన శిలువ మీద ఎక్కించి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన్ని శిలువలోనే ఉంచాడు. ఈ శిలువ మీదకి ఎక్కిన దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మధ్యకాలంలో 6 గంటల మధ్యలో ఆయన పలికిన ప్రతి మాట ఈరోజు ప్రపంచంలో అనేక మంది మాట్లాడుకుంటూ ఇది చాలా కష్టమైన విషయాలు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని ఆ మాటలోని ఒక్కొక్క మాటని పాటించిన వాడు అన్యులైనా సరే ఈరోజు సమాజంలో మహాత్ములుగా పిలువబడుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పలికిన మాట, ఆచరించిన విధానాన్ని కొంతమంది ఆయన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా చాలామంది దాన్ని ఫాలో అవటం వల్ల, అనుసరించటం వలన ఈరోజు సమాజంలో మహాత్ములుగా పిలువబడుతున్నారు. అంటే ఆయన్ని నమ్మకపోయినా అనుసరిస్తేనే లోకం వాళ్ళని మహాత్ములు అంటున్నప్పుడు అసలు ఆచరించి ప్రవర్తించి పలికిన ఆయన్ని గుర్తించట్లా. చాలామంది అది వాళ్ళకి అసాధ్యమయ్యి ఆయన మీద నిందలు మోపుతున్నారు. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు వారి మాటలు ఆచరించడానికి ప్రారంభిస్తే ఖచ్చితంగా వాళ్ళు మహాత్ములు అవుతారు, ఆచరించిన వాళ్ళు ధన్యులైపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు వారు శిలువలోకి ఎక్కిన ఆ టైంను ఒకసారి మనం బైబిల్లో చూసుకొని ముందుకు వెళదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు, అంటే సిలువ వేసినప్పుడు ఎంత? 9 గంటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు
ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా, ఏ టైం అది? 3 గంటలు. అంటే ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికారు. ఆయన జీవితకాలంలో పలికిన మాటలన్నీ అవసరమే. అయితే ఈ 7 మాటలు ఇంకా స్పెషల్. ఆ 7 మాటలు ఈరోజు మనం మొదటి మాటను ఆలోచించబోతున్నాం. ఒకసారి ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏమన్నా ఇది పెద్ద గొప్ప విషయంగా ఏమి అనిపించట్లేదు. కానీ ఈ మాటను కొంచెం లోతుగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, తప్పు చేసిన మనము తప్పు చేయని వారిని లేదా మనల్ని హింసిస్తున్న వారిని క్షమించగలిగే సామర్థ్యం మనకు ఉంటుందా? తప్పు మనం చేసి అవతల వాళ్ళు మనల్ని కొడుతుంటే, అయ్యా తప్పైంది క్షమించమని అడుగుతామా? నీకు అర్థమవుతుందా? మనం తప్పు చేసాం, అవతల వాళ్ళు వచ్చి మనల్ని కొడుతున్నారు. కొట్టినప్పుడు మనల్ని క్షమించు, ఇంకా తప్పు చేయను అని అనగలమా? అంటే ఇంకా బుకాయిస్తాం. ఏమని? నేనేం తప్పు చేయలేదని ప్రయత్నం చేయడానికి, రుజువు చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ అవతల వాడు తప్పు చేస్తున్నారు. ప్రభువారి విషయంలో చేసేది వాళ్ళు తప్పు చేస్తూ ఈయన్ని హింసిస్తుంటే ఈయనేమంటున్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. వాస్తవంగా వాళ్ళు ఏమన్నా క్షమించమని అడిగారా? వాళ్ళు ఏమన్నా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేయి మీ దేవుడికి అని ఏమన్నా అడిగారా? అడగల. వాళ్ళు అడగకపోయినా ఈయనంతటి ఈయన వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనటం ఏంటి? అంటే ఇందులో ఏదో పరమార్థం ఉంది. సహజంగా మనం మనల్ని ఎవరైనా కొడుతున్నా, మనల్ని ఎవరైనా హింసిస్తున్నా, లేదా మన పిల్లల్ని ఎవరైనా కొడుతున్నా, మన పిల్లల్ని ఎవరైనా హింసిస్తున్నా, వారి వైపు మనం ఎలా చూస్తాం చెప్పండి? పగతో చూస్తామా, జాలితో చూస్తామా? అర్థమైందా? మనల్ని కొడుతున్నారు, లేదా మన వాళ్ళని కొడుతున్నారు, మన పిల్లల్ని కొడుతున్నారు, అవతల వాళ్ళు హింసిస్తున్నారు. అప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మనం కొడుతున్న వారి మీద ఉంటుందా, మన మీద ఉంటుందా? లేదా మన పిల్లల్నే కొడుతున్నారు, మన పిల్లల్ని ఎవరో వచ్చి కొడుతుంటే మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? కొట్టేవారి మీద ఉంటుందా, మన పిల్లల మీద ఉంటుందా? కొట్టేవారి మీద. ఎందుకు కొట్టేవారి మీద ఉంటుంది? కొట్టేవారి మీద ఎందుకు ఉంటుంది? వాడిని నివారిద్దాం, అవసరమైతే వాడిని కొట్టి మన వాడి నుంచి విడిపిద్దాం. అంటే ఒక తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఎవరైనా కొడుతుంటే మన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే కొట్టేవాడి మీద ఉంటుంది. అవసరమైతే వాడి మీద ప్రతీకారం తీర్చుకొని వాడి నుంచి మన బిడ్డను రక్షించాలి అనే ఆలోచన మనకు ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు క్షమించమని ప్రార్థన చేశారు అనేది మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎందుకు వారిని క్షమించమని ప్రార్థన చేశాడు అని మనం ఆలోచిస్తే, అక్కడ సమాజానికి అర్థం కాని విషయం, ఆ కొట్టేవారికి కూడా అర్థం కాని విషయం యేసుక్రీస్తు వారికి అర్థమైంది. ఏంటి యేసుక్రీస్తు వారికి అర్థమైన ఆ విషయం అని అంటే, ఎవరైనా ఇశ్రాయేలీల్ని తాకితే, మనం జకరియా గ్రంథంలో అనుకుంటా చదువుకుంటాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. చాలండి. అంటే ఇశ్రాయేల్ను ముడితే, ఎవరైనా టచ్ చేస్తే ఎవరిని ముట్టినట్టంట? దేవుని కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు అనే పేరు యాకోబు నుంచి వస్తే, ఈ ఇశ్రాయేలీలందరినీ దేవుడు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. అంటే ఎవరిలో కుమారుడు? ఇశ్రాయేలీలు అందరూ ఎవరిలో జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు అంటే యేసుక్రీస్తు వారిలో వాళ్ళందరూ దేవునికి కుమారుడు. అందుకే జ్యేష్ఠుల సంఘం అనేది మనం మాట్లాడుకున్నాం హెబ్రీ పత్రికలో. పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎవరంటే జ్యేష్ఠులు. ఎలా జ్యేష్ఠులయ్యాం? మనం చిన్నవాళ్ళమైనా జ్యేష్ఠులయ్యాం. మనకి బైబిల్ చరిత్రలో చదువుకుంటే
అన్నదమ్ముల్లో పెద్దోళ్ళైన యాకోబు వంశంలో రూబేను పెద్దోడైనా జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చింది? ఈ 12 మందిలో రూబేనికి జ్యేష్ఠత్వం లేదు. అంటే పెద్దోడికి జ్యేష్ఠత్వం రావాల్సింది కోల్పోయాడు. ఏశావు యాకోబుల్లో ఏశావు జ్యేష్ఠుడైతే యాకోబుకి జ్యేష్ఠత్వం వచ్చింది. అలాగే జ్యేష్ఠులే పరలోకానికి వారసులు కాబట్టి మోషే గారికి దేవుడు ఐగుప్తుకు పంపించేటప్పుడు ఏమని చెప్పమన్నాడు? ఫరో కంటే ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, పోనివ్వండి నన్ను ఆరాధించడానికి పూజించడానికి ఇశ్రాయేలుని పోనివ్వమని. అక్కడ వాడిన పదం ఏంటంటే జ్యేష్ఠుడు అని. కాబట్టి యేసుక్రీస్తులో ఇశ్రాయేలీలందరూ జ్యేష్ఠులు కాబట్టి ఇశ్రాయేలీల్లో ఎవరిని శత్రువు టచ్ చేసిన లుక్కు ఎవరి మీద పడింది? దేవుడు దృష్టి ఎవరైతే వీళ్ళకి హాని చేశాడో, ఏ దేవుని కనుగుడ్డు ముట్టడం అంటే సామాన్యమా? శత్రువు దేవుని కనుగుడ్డును ముట్టిన వారితో సమానం అనగానే ఇశ్రాయేలుని ఎవరు టచ్ చేసినా భూమి మీద వెంటనే దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి అర్థమైంది, మిగతా ప్రజలకు అర్థం కాంది ఏంటంటే, ఏముందండి ఆయన హింసిస్తే క్షమించమన్నాడు అనుకుంటారు. అంత ఈజీగా క్షమించమల్లా. అక్కడ యేసుక్రీస్తు వారు ఆలోచన విధానం వేరు, యేసుక్రీస్తు వారు క్షమించమన్న విధానం వేరు. తప్పు చేశాడు, అవతలోడు తప్పు చేసినా క్షమించడం అనేది ఒక ధర్మం. కొత్తగా యేసుక్రీస్తు వారు క్షమాగుణాన్ని ప్రవేశపెట్టాడు అనుకుంటున్నాం. వాస్తవమే, క్షమాగుణాన్ని ప్రవేశపెట్టాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనే ధర్మశాస్త్రం అమలవుతున్న కాలాన్ని ఆయన సమాప్తం చేసి కొత్త నిబంధనలు స్థాపించాడు. కాబట్టి కొత్త నిబంధనలో పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, క్షమాగుణాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఆ క్షమాగుణం వెనక ఉన్న నీతేంటి? ఎందుకు యేసుక్రీస్తు వారు వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించు అని తను క్షమించి దేవుణ్ణి కూడా క్షమించమని అడిగాడు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నారో వారి మీద దేవుని దృష్టి పడుతుంది. నీకు అర్థమైందా? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటే యేసుక్రీస్తులో ఇశ్రాయేలులందరూ జ్యేష్ఠ కుమారులు కాబట్టి ఇప్పుడు అందరి పాపభారం దేవుడు యేసుక్రీస్తు వారి మీద మోపాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వారు హింసిస్తున్నప్పుడు, ఆయన శ్రమలు పెడుతున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు ఆయన ఆలోచన విధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిది, వీళ్ళు నన్ను కొడుతున్నాడు, వీళ్ళు నన్ను వాళ్ళు చేస్తుందో వాళ్ళకి తెలుసు. ఎందుకు? ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపకూడదనేది సహజంగా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి మీద ఏ నేరం రుజువు కాకపోయినా వాళ్ళు ఎందుకు ఆయన మీద నేరారోపణ చేసి దేవదోషం చేశాడు అనే నేరారోపణ ఆయన మీద మోపి ఆయన హింసిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న యేసుక్రీస్తు వారికి అర్థమైంది, ప్రజలకు అర్థం కానిది ఏంటంటే, వీళ్ళు నన్ను హింసిస్తుంటే దేవుని దృష్టి వాళ్ళ మీద పడిద్ది. దేవుని దృష్టి వాళ్ళ మీద పడితే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళ గురించి ఆయన ప్రార్థన చేశాడు. మీకు అర్థమైందా? అంటే మనకి పౌలు సౌలు గారి సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత క్రైస్తవుల్ని సౌలుగా ఆయన హింసిస్తున్న సమయంలో దమస్కు మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద వెలుగు చేత బోర్లా పడినప్పుడు సౌలు అక్కడ ఒక మాట అంటాడు. సౌలు 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనమా? 4వ వచనమేగా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేర నన్ను హింసించుచున్నావని. ఏమంటే వాస్తవంగా సౌలు ఎవరిని హింసిస్తుంది? క్రైస్తవుల్ని. యేసుక్రీస్తు వారు భూమి మీద లేడప్పుడు, పరలోకం వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ క్రైస్తవుల్ని సౌలు హింసిస్తుంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి ఏమంటున్నాడు? సౌల్ని, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. నన్ను అంటే క్రైస్తవులను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసుక్రీస్తు వారిని హింసించినట్టు. ఆనాడు ఇశ్రాయేలుని ఎవరైనా శ్రమ పెడితే, ఇశ్రాయేలుని ఎవరైనా ఇబ్బంది పెడితే, ఇశ్రాయేల్కి ఎవరైనా హాని చేస్తే ఎవరు పగ తీర్చుకుంటారు? దేవుడు పగ. అంటే ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ మీద దేవుని దృష్టి పడి వాళ్ళు శాపానికి గురైపోతారన్న విషయం యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎందుకంటే దేవుడు పాపుల్ని క్షమించడు, దేవుడు పాపుల్ని క్షమించడు. అలా పరిశుద్ధులు కూడా కాపాడుతూ ఉంటాడు. ఒక పక్క పరిశుద్ధులను కాపాడుతూ పరిశుద్ధులకు హాని జరగకుండా కాపాడేవాడు దేవుడు. కాబట్టి ఎవరైనా పరిశుద్ధులకు హాని చేయటానికి ట్రై చేస్తే దేవుని ఉగ్రత వాడి మీదకి వస్తుంది. అందుకే
యేసుక్రీస్తు వారికి ఏం తెలుసు అనంటే, పాపులు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధులకి హాని చేస్తే దేవుడు వాళ్ళ మీద దృష్టించి వాళ్ళ మీదకి తన కోపాన్ని మళ్లించుకొని వాళ్ళని నాశనం చేస్తాడనే భయంతో వీళ్ళు ఈ యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నా, కొరడాలతో కొట్టినా, శ్రమలు పెట్టినా వీళ్ళకి దేవుని ఉగ్రత వచ్చి వీళ్ళు నాశనం కాకుండా కాపాడటానికి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎందుకంటే పాత నిబంధనలో మోషే గారి సందర్భం కూడా ఒకసారి మనం ఆలోచిస్తే 32వ అధ్యాయం ఇశ్రాయేలీయులందరూ పాపం చేసి విగ్రహాన్ని చేసుకొని దేవుని ఉగ్రతకు పాత్రులైనప్పుడు దేవుడు మోషే గారితో ఒక మాట అంటాడు. 32వ అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయం 29 నుంచి చూద్దాం. ఎలా అనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరుని మీద పడియే కానీ యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనడని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు చనిపోయారు చాలామంది. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితే గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని. అంటే వీళ్ళందరూ పాపం చేసి కొంతమంది రాలిపోతే నేను వెళ్ళి దేవుడిని వేడుకుంటాను, ఒకవేళ ప్రాయశ్చిత్తం చేస్తానేమోనని ప్రజలతో చెప్పి, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అని. అంటే ఇశ్రాయేలీలందరూ పాపం చేస్తే అందరినీ చంపేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానని మోషే గారిని దేవుడు చెప్తే, మోషే గారు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల్ని కాపాడు, అవసరమైతే వాళ్ళ కోసం నా పేరు జీవగ్రంథంలో, అంటే ఇంతమందిని మీద నీ ఉగ్రత వచ్చింది. ఎందుకు? వాళ్ళు పాపం చేశారు కాబట్టి. పాపం చేసినప్పుడు ఉగ్రత, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తే వాళ్ళని చంపేస్తానని దేవుడు అన్నప్పుడు అడ్డుపడింది ఎవరు? మోషే గారు అడ్డుపడ్డారు. అంటే పాపుల్ని రక్షించడానికి ఒక పరిశుద్ధుడి విజ్ఞాపన దేవుడు విని ఆ పాపుల్ని క్షమిస్తాడు. ఇక్కడ మోషే గారికి వ్యతిరేకంగా ఏం పాపం కాదు, అది దేవునికి వ్యతిరేకంగానే వారు విగ్రహాన్ని చేసుకొని భయంకరమైన పాపం చేసి ఊరేగుతూ ఉన్నప్పుడు అక్కడ మోషే గారు అడ్డుపడ్డాడు. అవసరమైతే నా పేరు, అంటే నన్ను చంపైనా, నేను నరకానికి పోయినా పర్లేదు, పరిశుద్ధులందరూ వీళ్ళందరినీ మాత్రం బతికించని పాపుల కొరకు మోషే గారు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి వాళ్ళని చంపకుండా విడిచిపెట్టాడు. ఇప్పుడు నీ వంటి ప్రవక్తను నీ సహోదరులోంచి పుట్టిస్తా అన్నాడు ద్వితీయోపదేశకాండం 18-18. అంటే మోషే గారు పాపుల కొరకు ఎలాగైతే అడ్డుపడి వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తే దేవుడు విని వాళ్ళని చంపకుండా విడిచిపెట్టాడో, అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే పాపుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అందులో ముఖ్యంగా తనను హింసిస్తున్న వారి కొరకు విజ్ఞాపన చేసి క్షమించాలి. 18 చదవండి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. నీ సహోదరులో నుండి వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాట ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమును చెప్పు నా మాటలు వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేయుదును అన్నాడు. ఎవరిలాంటి ప్రవక్తను పంపిస్తా అంట? మోషే లాంటి ప్రవక్తను పంపిస్తాను. అతని మాట వినని వారిని ఏం చేస్తాడు? ఏం చేస్తా అన్నాడు? విచారణ చేస్తానంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాను అని అర్థం. అదే మాట మనకి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో వ్రాయబడింది. 22వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, అతను మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మోషే గారితో చెప్పిన ఆ సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు, అతను ఏది చెప్పినా ఆయన మాట మీరు వినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాగైతే మోషే గారిలాగా యేసుక్రీస్తు వారు అలాంటి వ్యక్తిని దేవుడు యేసుక్రీస్తులో
పుట్టిస్తే ఆయన మాట వినని వారిని జనాల్లో నుంచి కొట్టేస్తాను, విచారణ చేస్తానన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి మాట వారు పెడచెవిని పెట్టారు. యేసుక్రీస్తు వారి మాట వారు పెడచెవిని పెట్టి ఆయన్నే శిక్షించే పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఏ ద్రోహం చేయలేదు, ఎవరికి ఏ హాని చేయలేదు, అన్నీ మంచి చేశాడు, అందరికీ బాగు చేశాడు, అందరినీ స్వస్థత చేశాడు. అయినా వాళ్ళు తెలియక ఆ కార్యక్రమం చేశారు. తెలియక చేస్తున్నారన్న విషయం ఎవరికి అర్థమైంది? యేసుక్రీస్తు వారికి అర్థమైంది. మనకేం అర్థమైంది? తెలిసి చేస్తున్నారని మనకు అర్థమైంది. మనం ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించండి అన్నాం అనుకోండి, మధ్యవర్తిగా మనం వెళ్ళి ఇద్దరు గొడవ పడుతున్నారు, తప్పు ఎవరిదో మనకు తెలియదు, మొత్తానికి అవతల వ్యక్తి నేను తప్పు చేశాను క్షమించని అవతల వ్యక్తి అన్నాడు. ఈ ఇద్దరు సహోదరులు అనుకోండి, ఇద్దరు సహోదరులు ఒక విషయంలో గొడవ పడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఈయన దెబ్బగా తట్టుకోలేక పొరపాటు అయింది క్షమించు అని అంటాడు. అన్నప్పుడు ఆయన ఏమంటాడు? ప్రతిసారి తప్పు చేసి క్షమించు అంటే సరిపోద్దా అంటాడా? ఈ క్షమించు అనగానే క్షమించేయటం అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు క్షమించమని అడిగినా క్షమించమంటుంది. ఒకవేళ మధ్యవర్తిగా మనలాంటి వాడు వెళ్ళాడు అనుకో, ఏం బ్రదరు క్షమించమని అడుగుతున్నాడు కదా, క్షమిస్తే పోలా అంటే అవతల వ్యక్తి ఏమంటాడు తెలుసా? నీ దాకా వస్తే కానీ నీకు తెలీదు. ఇదే తప్పు నీ విషయంలో చేశాడు అనుకో, నువ్వు క్షమిస్తావా అంటావా? అంటే మనం ఎవరిని క్షమించలేము. ఒకవేళ మధ్యవర్తికి ఎవరైనా వెళ్ళి క్షమించమని అంటున్నాడు కదా, అన్నా కానీ క్షమించవా అంటే ఏమంటాం? ఎన్నిసార్లు క్షమించాలి కాదు, నీకు కూడా ఇలా జరిగితే క్షమిస్తావా అంటాం. కానీ ప్రభువుకే జరిగింది, ఎవరికో జరిగితే క్షమించు బ్రదర్ అనలేదు ఆయనకే జరిగింది. ఆయన ఏ తప్పు చేయలేదని ఆయనకి తెలుసు, చుట్టూ ఉన్న సమాజానికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ సమాజంలో అనేక మంది శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ఇంతమంది కూడి ఉండగా ఆయన ఏం చేశాడు? మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని. అంటే ఎవరైనా సమాధానం చెప్పారా? ఎవరైనా అంటే ఆ రోజున్న సమాజం ముందు ఆయన నిర్దోషి అని రుజువు చేసుకున్నాడు. అంత నిర్దోషి అయిన వారిని శిక్షించడానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టినా ఆ సాక్ష్యాలు చెల్లలేదు అక్కడ. అయినా వాళ్ళు పట్టువెదలక మాకు ఆ బరబ్బాని విడిచిపెట్టండి, ప్రభువుని సిలువేయండి అని ఆయన కేకలు వేస్తే ఆ కేకలే ఆ రోజు గెలిచేయండి. నిజంగా యేసుక్రీస్తు వారు తను తాను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు కాబట్టి, ఆయన అప్పగించుకోకపోతే ప్రపంచానికి రక్షణ లేదు కాబట్టి తను తాను ఓకే చేసుకొని దేవునికి లోబడి ఆ అప్పగించుకునే కార్యక్రమంలో ముందుకెళ్ళాడు. పట్టుకోవటానికి ఆ బట్లు వచ్చినప్పుడు మధ్యరాత్రి ఏమంటాడు ఆయన? మీరు ఎవరిని వెతుకుచున్నారు? ఈ నజరేయుడైన యేసుని వెతికితే నేనే ఆయన్ని వీళ్ళందరినీ అంటే అప్పగించుకోవటానికి ముందుకు వెళ్ళాడు. ఎందుకు? ఆయనకు తెలుసు, భవిష్యత్తు తెలుసు, అప్పగిస్తే ఎలా హింసిస్తారో, ఎలా ఆయన్ని ఇబ్బంది పెడతారో అన్నీ తెలుసు కూడా. అప్పగించుకోవటానికి ఎందుకు తొందరపడ్డాడు అని అంటే దేవుడు చిత్తాన్ని నెరవేర్చాలి. అది చివరి ఘట్టం. 33.5 సంవత్సరాలు చిత్తాన్నన్నా నెరవేర్చడం ఒక ఎత్తు అయితే, చివరి ఘట్టంలో ఏమాత్రం తేడా లేకుండా తను తాను అప్పగించుకోవటానికి తొందరపడి ఎక్కడ ఏ తేడాలు జరగకుండా అపవాది వెంటనే పేతురుగారిలో చొరబడి, అంటే పేతురుగారిలో అపవాది చొరబడ్డాడనే దానికంటే పేతురుగారు దుడుకు పేతురు అనే పేరుంది కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి వస్తారో ఆ వెంటనే కత్తి తీసి ఒక వ్యక్తి చెవి నరుకుతాడు, ఒక సైనికుడి చెవి, మల్కు అనే వ్యక్తిది. అంటే అక్కడ కూడా వాస్తవంగా ఈయన చెవి నరకటం వెనుక ప్రవచనం నెరవేరాల్సిన సందర్భం ఒకటైతే అక్కడ పేతురు గారి ఆవేశం కనపడుతుంది. అక్కడ కొంచెం తేడా వస్తే ఓహో ఈయన ఉగ్రవాది, ఈయన అక్రమకారుడు కాబట్టి మేము వాళ్ళని పట్టుకోవటానికి వెళ్తే రోమా సైనికులుగా వాళ్ళు మాకు ఎదురుదాడి చేశారు. పోలీసులు కూడా అప్పుడప్పుడు నక్సలైట్లు కానీ ఉగ్రవాదులు ఎవరైనా పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి కాల్పులు జరగకపోయినా వీళ్ళే కాల్చుకొని ఏమంటారు? వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు, మా మీద తిరిగి ఎదురు కాల్పులు జరిపారు కాబట్టి మేము ప్రాణరక్షణ కోసం వాళ్ళ మీద అటాక్ చేయాల్సి వచ్చింది అని ఎలాగైతే సృష్టిస్తారో అలాగ యేసుక్రీస్తు వారిని కూడా ఉగ్రవాది, తిరుగుబాటుదారుడు అని రుజువు చేయటానికి అపవాదిగా వేసిన పన్నాగం అయ్యి ఉండొచ్చు, లేదా దేవుని ప్రణాళికలో ఆ కార్యక్రమం జరిగి ఉండొచ్చు. కత్తికి లేనివాడు కత్తి కొనుక్కోండి అనే మాట కూడా యేసుక్రీస్తు వారు అక్కడ
చెబుతారు. ఎందుకంటే ఆ కత్తి ఉంటే వెంటనే నరకాలనిపించింది, అక్కడ నరిగారు. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేయాలనుకున్న ఆ ప్రణాళికను అడ్డుకోవటానికి అపవాది మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అన్నిటినీ జయిస్తూ ఏమాత్రం ఎక్కడా తేడా లేకుండా దేవుని చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్న సమయంలో ఆ సిలువలోకి ఎక్కిన ఆ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ఈ సమయంలో మొట్టమొదట పలికిన మాటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. నిజంగా వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు అంటే నిజంగా తెలియదని మనకు వాక్యం తెలియజేస్తుంది ప్రియులారు. అందుకే యేసుక్రీస్తు వారికి అర్థమైంది కాబట్టి ఆయన ఆ మాట పలికాడు. కొరింథీ పత్రికలో ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, అది ఈ లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి, అంటే తెలీదా? ఏమండి ఎంత అక్షర సత్యం చూడండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఇక్కడ రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అది ఆయన్ని ఎందుకు హింసించారన్న విషయం వారికి తెలియదన్న. అది ఈ లోకాధికారులలో ఎవరికిని తెలియదు కనుక అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. అంటే తెలిస్తే వాళ్ళు చేయరు, తెలియకనే ఏం చేశారు? ఆయన మీద లేనిపోని పగా ప్రతీకారం పెంచుకున్నారు. ఏమి లేదు, పక్కనోడు ఏదో చెబితే అది నిజం అనుకొని నమ్మేస్తారు. ఆయన ఉంటే మన పప్పులొడకు, ఆయన బోధ విని అందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారు. ఇంకా ధర్మశాస్త్రం నిలబడదు. మన పితరుల కాలం నుంచి మోషే గారి ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈయన నాశనం చేస్తున్నాడు. అంటే ప్రవచనాలు లేఖనాలని గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు. ఎందుకు? వాళ్ళ మనసు నిండా లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి. శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిచయులు వీళ్ళందరూ కుట్రతో ఎందుకు నిండిపోయారు అని అంటే, వాళ్ళకి ఏ మనసు ఉందంటే శరీర సంబంధమైన మనసు ఉంది కాబట్టి, శరీర సంబంధమైన మనసు ఉన్న వాడికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు కాబట్టి, యేసుక్రీస్తు వారు చేసే ఈ బోధ వాళ్ళకి ఎలా ఉందంటే, మా నుండి హవా అటు మారిపోతుంది. దీనికి వాళ్ళు కల్పించిందేంటి? దేవుని ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని, ఇదిగో ఎలా అయితే ఇంకా ఎవరు ధర్మశాస్త్రానుసారంగా ఇక్కడ బతికే పరిస్థితి లేదు, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రానికే గండి కొట్టే కార్యక్రమం ఈయన ద్వారా జరుగుతుంది కాబట్టి మనందరం దేవుని బిడ్డలం, ఎప్పటి నుంచో దేవుని జనాంగంగా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మనల్ని కొత్త బోధలోనికి మార్చేస్తున్నాడు. పైగా ఆయన దగ్గర ఏమన్నాయి? మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, దెయ్యాలు వెళ్ళగొట్టి కార్యక్రమాలు జరగటం వల్ల ప్రజలందరూ మారిపోతున్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? అధికారాన్ని కావాలనుకున్న వారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఇదిగో మన దేవుడు ఎంత గొప్పవాడు, అసలు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడే తెలియజేస్తే ఈయనొచ్చి నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. ఆయన అనలేదు, ఆయన నేనే దేవుడిని అనలేదు, దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుడు నన్ను పంపిస్తే ఆయన ఏం చెప్పాడో అదే చేస్తున్నానని అలా చెప్తే వీళ్ళేం కల్పించారు? నేనే దేవుడిని, నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడనేది కల్పించి, ఇంతకంటే ఇంకా సాక్ష్యాలు మనకు అవసరం లేదు, దేవదోషం చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన కొట్టి చంపాలని తీర్మానించారండి. అంటే ఆయన మీద కుట్ర జరగటం వెనుక న్యాయమైన హేతు ఏమన్నా ఉందంటే ఖచ్చితంగా న్యాయమైన హేతు లేదు. ఎందుకంటే దేవుడు ఇదంతా ప్రవచనాల ద్వారా ముందే వ్రాయించాడు. వ్రాయించిన లేఖనాలను వీళ్ళు గ్రహింపక ఏం చేశారు? సిలువేశారు. అందుకే వాళ్ళకి తెలిసియుండిని ఎడ్ల మహిమా స్వరూపియకు ప్రభువును వారు సిలువ వేయకపోయి ఉందరు. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరును మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలియను అంతా చెప్పి పేతురు గారు ఏమంటున్నాడు? మీరు మీ అధికారులు తెలిసి చేశారని కాదు, తెలియక చేశారు. మీరు తెలియక చేశారు కాబట్టి మిమ్మల్ని క్షమించమని దేవుడికి ఆయన ప్రార్థన చేశాడనమాట. మీరును మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలియను అంటున్నాడు. ఇంకా అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనం నుండి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనం నుండి, సహోదరులారా అబ్రహాము వంశస్థులారా
దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. అంటే లేఖనాల్లో ప్రతి శనివారం, అంటే వాళ్ళకి విశ్రాంతి దినం శనివారం కాబట్టి ప్రతి విశ్రాంతి దినాన మందిరంలో ఏం చదవబడుతుంది? సమాజ మందిరంలో ప్రవక్తల లేఖనాలు, అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలన్నీ చదవబడుతుంటే ఆ చదవబడిన లేఖనాలని వాళ్ళు ఏం చేశారు? గ్రహించాల, అర్థం చేసుకోవాలా. ఈరోజు కూడా సమాజంలో యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు చెప్తుంటే వాటిని గ్రహించక ఏం చేస్తున్నారు? అపార్థం చేసుకుంటున్నారు. వాటిని అపహార్థం చేసుకొని అపహాస్యం చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి వారికి ఏం చేయాలి? క్రైస్తవులు ఏం చేయాలి? అవతల వాళ్ళకి అర్థం కాలేదు, మనం చదువుతున్న ఈ వాక్యాలు అవతల వ్యక్తికి అర్థం కాల. ఏమంటే ధర్మశాస్త్రం దగ్గరున్న శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, ధర్మశాస్త్రాన్ని బోధించే వారికే ధర్మశాస్త్రంలోని ప్రవచనాలు అర్థం కాలేదంటే ఈరోజు అన్యులకు అర్థమైద్దా? అన్యులకు అర్థం కాదు. అందుకే అన్యులు ఏం చేస్తున్నారు? అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళు అపార్థం చేసుకొని అపహాస్యం చేసినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అర్థమయ్యేటట్టు చెప్పాలి తప్ప వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంత అపహాస్యం చేశారో వీళ్ళు కూడా నిజంగా వాళ్ళకు తెలిసే గద్దిస్తున్నారా? తెలిసే అపార్థం చేస్తున్నారా? తెలియక? నిజంగా చెప్పండి, తెలిసా? అన్యులు ఇప్పుడు ఎవరైతే మనం మత ఛాందసవాదులు, ఇంకో పేరేంటి, ఉగ్రవాదులు కాదు, మతోన్మాదులుగా మనం పిలుస్తూ వాళ్ళని అనరాని మాటలు అంటూ దూషిస్తున్నామో వాళ్ళకి నిజంగా తెలుసా? చెప్పండి. లేఖనాల్లో ఉన్నది పాస్టర్లకే సరిగ్గా తెలియట్లా, దైవజనులకే అర్థం కావట్లేదు. అందులో ఉన్న సారం, వాక్య సారమే అర్థం కానప్పుడు మరి బైబిల్ చదవనోడికి, పరిశుద్ధాత్మ లేనోడికి వాక్య సారం అర్థమైద్దా? అర్థం కాదు. వాడు అక్షరాలనే చూస్తాడు, అక్షరాలను చూసి అపార్థం చేసుకుంటాడు. ఎందుకు అపార్థం చేసుకుంటా అంటే వాడికి స్వకీయమైన ఒక దురాశ ఉంది. శరీర సంబంధంగా నేను పోషించబడాలి, శరీర సంబంధంగా నాకు గుర్తింపు రావాలనే దురాశ ఉండటం వలన వాక్యాన్ని అపార్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు వారిని ఎందుకు క్షమించమని ప్రార్థన చేశాడు? దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వచ్చి వాళ్ళు ఎక్కడ శాపగ్రస్తులు అయిపోతారో అని అందరినీ ప్రేమించాడు కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. నిజంగా వాళ్ళకి తెలిసి చేశారంటే బాహ్యంగా చూస్తే తెలిసి చేసినట్టుగానే కనపడుతుంది. ఏమన్నా కొడుతున్నావని తెలియదు, వాళ్ళకి హింసిస్తున్నావని తెలియదా? ముళ్ళకిరీటం పెడుతున్నావను, నువ్వు పెద్ద దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, నువ్వు ప్రవచిస్తావంట కదా, ముసిగేసాం, గుద్దాం, ఎవడు గుద్దాడో చెప్పు అన్నారంట. అంటే ముసిగేస్తే కనపడదు కాబట్టి గుద్దినోడిని ఎవడో ప్రవచించు అని అన్నారంట. అంటే ఎగతాళి చేశారు. తెలుసా తెలియదంటే నిజంగా ఈయనెవరో ఆయనకి తెలియదు, తెలియక చేసేది కనుక ఏమంటున్నాడు అక్కడ పేతురు గారు? ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల లేఖనములైనను గ్రహింపక ఆయన శిక్షకు విధించుట చేత ఆ వచనములు నెరవేర్చిరి. ఆయన యందు మరణములకు తగిన హేతువేదియో కనపడకపోయినను ఆయనను చంపిన వాని చంపించవలని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ తెలియకయే నెరవేర్చిన తరువాత ఆయన మ్రాను మీద నుంచి దించి, అంటే సమాధిలోకి వెళ్ళే వరకు, ఆయన పునరుద్ధానుడయ్యే వరకు ఏం తెలియలేదు వాళ్ళకి? దేవుడు యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు ఏవైతే పాత నిబంధనలో వ్రాయించాడో అవన్నీ ఎరగకుండానే వాళ్ళు ఏం చేశారు? సిలువ వేశారు. అంటే తెలియకుండా లేఖనాన్ని నెరవేర్చవచ్చా? వాక్యం తెలియకుండానే లేఖనాన్ని నెరవేర్చవచ్చు అంటే నెరవేర్చవచ్చు. వాక్యంలోని సారం అర్థం కాకుండానే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఎవరి చేత ఈ కార్యక్రమం జరిగిద్దో దేవుడికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే ఎవరో ప్రేరేపిస్తే వచ్చి వీళ్ళు అమలుపరిచారు. వాస్తవంగా అమలుపరిచింది రోమా సైనికులు. అమలుపరచడానికి ప్రేరణ ఇచ్చింది యూదులే. అందులో యూదుల్లో కూడా ఎవరు? వాక్యం తెలియని వాళ్ళు కాదు,
ప్రతిరోజు వాక్యాన్ని బోధిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని అవపాసన బట్టిన మహానుభావులైన వారు, అంటే ఈ సన్హెడ్రిన్ సభలో ఉన్న మహానుభావులు సభ కూర్చి అన్యాయంగా అర్ధరాత్రి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ రాత్రి ప్రధాన యాజకుని ఇంటి ముంగిటకు తీసుకెళ్ళి అక్కడ జడ్జిమెంట్ చేసి, అక్కడ కుదరపోతే మళ్ళీ హేరోద్ దగ్గరికి, పిలాత్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హేరోద్ దగ్గరికి వచ్చి మళ్ళీ పిలాత్ దగ్గర, ఇలా తిప్పాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఎలాగైనా ఈయనకేం చేయాలి? శిక్ష విధించాలి. ఏమంటే ఎంత టెన్షన్తో, ఎంత ఆసక్తితో నిద్రమానుకొని రాత్రంతా ఈయన తిప్పాల్సినంత పగ ఉందా వీళ్ళకి యేసుక్రీస్తు వారి మీద అంటే అంత పగ పెట్టుకున్నారు. ఇదంతా తెలిసి చేశారంటే ఖచ్చితంగా వీళ్ళు తెలియకనే చేశారు. అందుకే ఆ వచనాలను కానీ దాని గురించిన ప్రవచనాలు కానీ రోజు ధర్మశాస్త్రంలో ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న లేఖనాలను వాళ్ళు గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆయన ఆ వచనాలను వాళ్ళు నెరవేర్చారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసండి. ఇప్పుడు మనం ఎవరైనా మనల్ని తిడుతున్నా కొడుతున్నా ఏమంటాం? వెంటనే స్పందించి తెలియక చేశాడులే, కొన్ని తెలియక తిట్టాడులంటే ఆడికా తెలీదా, నీకు తెలియదేమో, ఆడికి అన్నీ తెలుసు అంటామన్నమా. ఇప్పుడు వాక్యం బోధించేవాళ్ళు ఏదన్నా పొరపాటు చేశారనుకో, ఈయన వాక్యం బోధిస్తున్నాడు కానీ ఏమంటారు అంటే వాక్యం బోధించినోడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి వాస్తవమే. కానీ ఒకవేళ పొరపాటు చేశాడనుకో వెంటనే ఏమంటాం? వాక్యం బోధించేవాడే తప్పు చేస్తున్నాడండి, మేము వాక్యం బోధించట్లేదు కాబట్టి మేము ఎక్కువ తప్పులు చేయొచ్చని సరిపెట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? వాక్యం బోధించేవాడు తప్పు చేస్తే వెంటనే ఏలెత్తి చూపిస్తున్నాం. అంటే వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా పక్కన పెడితే, వాళ్ళు తెలియక చేశారు కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుందనే భయంతో యేసుక్రీస్తు వారు వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు. మనకేం అర్థం అవుతుంది అక్కడ? ఏముంది? సింపుల్గా క్షమాగుణాన్ని అక్కడ కనపరిచాడు. ఇప్పుడు దాకా అదే కదా మనం ఆలోచించింది. శత్రువుని సైతం క్షమించే గుణం యేసుక్రీస్తు వారు మనకు చూపించారు అన్నాడు. శత్రువు కాదు వాళ్ళు, యేసుక్రీస్తు వారికి వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళని ప్రేమించాడు కాబట్టి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే, లోకం అంటే అందరా కొందరా? అందరూ. అంటే పాపులు ఉన్నారు, పరిశుద్ధుడు. అసలు లోకం మొత్తం పాపంలో ఉన్నప్పుడే దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడంట? యోహాను 3:16 చదువుతాం కదా ఇప్పుడు మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? లోకాన్ని క్షమించాడు. ప్రేమిస్తే క్షమిస్తాం. ప్రేమిస్తే చెప్పండి, ప్రేమిస్తే క్షమిస్తాం. క్షమించలేదంటే? ప్రేమిస్తే క్షమిస్తాం, ప్రేమించలేదంటే క్షమించం. సింపుల్. ప్రేమిస్తే క్షమిస్తాం. దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి పాపులుగా ఉన్న మనల్ని క్షమించాడు. యోబు గారిని 3 స్నేహితులు వచ్చి భయంకరంగా కించపరిచారు. వారం రోజులు ఉపవాసం ఉన్నారు, బాగానే ఉంది. తర్వాత నువ్వు అట్టటోడు ఇట్టటోడు నీ పిల్లలు అట్టటోళ్ళు అని భయంకరంగా హింసించారు. కానీ యోబు గారు ఏం చేశాడు వాళ్ళ కొరకు? 42వ అధ్యాయం యోబు గ్రంథంలో వాళ్ళ గురించి ఏం చేశాడండి? అది క్షమాగుణం అంటే. చదవండి ఒకసారి 42వ అధ్యాయము యోబు గ్రంథం 7వ వచనం నుండి చూద్దాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయులైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము మీ మీద మీ 2 స్నేహితుల మీదనూ మండుచున్నది. అంటే 3 స్నేహితుల మీద దేవుడి కోపం మండుతుంది. ఇప్పుడు దేవుని కోపం యోబు స్నేహితుల మీద మండితే యోబు గారికి ఏమో చేయాలి? మీరు నన్ను అలా తిట్టారు కాబట్టి, నన్ను అవమానపరిచారు కాబట్టి, నేను ఏ పాపం చేయకపోయినా నన్ను దూషించారు కాబట్టి దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, మీరు సర్వనాశనం అయిపోతారా, నన్నంటే దేవుడు ఊరుకోడు అని సంబరపడలా కదా. మనమైతే మనల్ని ఎవరైనా తిట్టి మనల్ని ఇన్సల్ట్ చేసి నువ్వు అట్టటోడు ఇట్టటోడు, మనం ఏ తప్పు చేయకపోయినా లేనిపోయిన నిందలేసి అవమానపరిచి తిట్టి వెళ్ళిపోయారనుకో, అలా వెళ్ళగానే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందనుకో, మనం వెంటనే అనేది డైలాగ్ ఏంటి? ఒక దైవజనుడిని, ఒక విశ్వాసిని, ఒక మంచోడిని నువ్వు తిట్టి వెళ్ళావు కాబట్టి దేవుడు తగిన శాస్తి
చేశాడు అని సంబరంతో చెప్పుకుంటాం కదా. యోబు గారు అలాంటోడు కాదు. తిడితే తిట్టారులే, స్నేహితులే కదా, తెలియక తిట్టారులే, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు రాకుండా అడ్డుకోవాలి అనుకున్నాడు. దేవుడు కూడా అదే సలహా ఇచ్చాడు. ఏమన్నాడు చూడండి, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు. అంటే దేవుని కుమారుడైన యోబుని వీళ్ళు తిడితే, ద్వేషిస్తే దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది? స్నేహితుల మీదకి వచ్చింది. స్నేహితుల మీదకి వచ్చిన కోపం పోవాలంటే యోబు గారే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రభువా వారిని క్షమించు, నీ కనుసన్నల్లో వాడు చల్లగా ఉండాలయ్యా, నీ కోపం వాళ్ళ మీద ప్రదర్శించొద్దు, నన్ను బట్టి వాళ్ళని క్షమించు అన్నాడు. ఒక మోషే గారు నన్ను బట్టి వాళ్ళని క్షమించు, అవసరమైతే నా పేరు తీసేయి, జీవగ్రంథంలోంచి తీసే అన్నాడు. అంటే పాపులను ప్రేమిస్తే నిజమైన దైవజనుడు అనమాట. తనకు ద్రోహం చేసినా, తనకు అన్యాయం చేసినా, ఏదో తెలియక చేశాడు ప్రభా క్షమించు అనే ప్రార్థన చేయగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అదే ప్రభువారు నేర్పించింది మనకి. ఏదో క్షమాగుణాన్ని కొత్తగా కనపరిచాడు కొత్త నిబంధనలో, అప్పటిదాకా శిక్ష కంటికి కన్ను పంటికి పన్ను అనే హవా నడుస్తున్నా దాన్ని కొట్టివేసి క్షమాగుణాన్ని ప్రదర్శించాడు అనుకుంటున్నాం. ఆ క్షమాగుణంలో కూడా గొప్ప విషయం ఏంటంటే ప్రేమించాడు కాబట్టి వాళ్ళు బాహ్యంగా తెలిసి చేస్తున్నట్టుగా కనిపించినా వాళ్ళకి తెలియకుండానే మీ ప్రవచనాలను వాళ్ళు నెరవేరుస్తున్నారయ్యా, నీ ఉగ్రత వాళ్ళ మీదకి రానివద్దు. ఇది అర్థమైంది స్టెఫెన్ గారికి కూడా అర్థమైంది. ఆయన వాక్యం చెప్పాడు, ముక్కుసూటిగా చెప్పేశాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆయన కూడా ఇదే ప్రార్థన చేశాడండి. వీరేమి చేయుచున్నారో చదవండి, అపోస్తల కార్యాల గ్రంథం 7 చివరి మాట, 58 చివరి మాట, 58, 59 ఉంటుంది కదా. ఆయన రాళ్లతో కొట్టుచు పట్టణం వెలుపల తట్టుకి ఎళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనస్తుడు. అప్పుడు వారి యవని పాదముల యొద్ద వారి వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అప్పుడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ పాపం వారి మీద మోపు అంటే నేను వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినందుకు వాళ్ళకి అర్థం కాలే. ఇది వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలి. కాబట్టి ఈ నన్ను చంపే విషయంలో ఈ పాపం, మిగతా పాపాల గురించి నువ్వు చూసుకో, అది నాకు తెలియదు. ఈ నన్ను చంపే విషయంలో వీరు చేసిన ఈ పాపం వారికి తెలియకయే చేశారయ్యా, క్షమించు. ఏమండి, నిజంగా అంతమంది ప్రజల మధ్య అంతమందికి స్వస్థతలు చేసి ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేసిన ప్రభువుని ఆ సమయంలో అందరి మధ్య అలా హింసిస్తుంటే, కొరడాలతో కొడుతుంటే, అవమానపరుస్తుంటే ఇవన్నీ సహిస్తూ వారిని క్షమించమని ప్రార్థన, క్షమించటం ఒక ఎత్తు, ఈయన క్షమించటం ఒక ఎత్తు, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా క్షమించమని ప్రార్థన చేయటం అంటే ఇది మామూలు విషయం కాదండి. మనం ఎవరైనా కొడుతున్నప్పుడు వెంటనే ఆటోమేటిక్గా మానవ సహజంగా మనకు వచ్చేదేంటి? యాక్షన్కి రియాక్షన్ వచ్చింది ఆటోమేటిక్గా. మన రవి సహోదరుడికి ఒక సందర్భం జరిగింది. పిల్లల్ని బైక్ మీద తీసుకెళ్తుంటే ఎవరో చిన్నపిల్ల స్కూటీ వేసుకొని వచ్చి ఇలా పిల్లల బైక్ గుద్దింది. చిన్నదే సమస్య, వెంటనే సహజంగా వచ్చింది మనిషిగా, నేను క్రైస్తవుడిని, ప్రతీకారం తీర్చుకోకూడదు, కోప్పడకూడదు, ఇవన్నీ తర్వాత మర్చిపోతాం. ఆ సందర్భంలో మనం సహజం. అది ఇంట్లో భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా మనల్ని ఏమన్నా అనగానే మనలో పుట్టుకొచ్చేదేంది? సహజ లక్షణం, ఉక్రోషం, కోపం. నన్నంటావా అనే ఫీలింగ్తో వెంటనే ఏదో ఒక డైలాగ్ అంటాం. లేదు కాసేపు మౌనంగా ఉన్న తర్వాత అయినా అదే విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసి ఏదో ఒక సందర్భంలో ఆ డైలాగ్ అనకుండా మనం దెబ్బకు దెబ్బ తీయకుండా మనం, ఇది సహజ లక్షణం. కానీ క్రీస్తుని అంగీకరించిన వారు చేయాల్సింది ఆలోచించాలి. అక్కడ
ప్రభు ఏం చేశారు? వాళ్ళు చేస్తుంది బాహ్యంగా చూస్తే తెలిసి చేస్తున్నట్టుగా కనపడింది, కానీ అక్కడ అంతర్లీనంగా ఆలోచించిన ప్రభువారికి ఏమర్థమైంది? వీళ్ళు తెలియకుండానే లేఖనాల్ని ఆలోచిస్తున్నారు. రవి వెంటనే ఆ పిట్టను కొట్టేశాడు. చిన్నపిల్ల, బుద్ధి ఉందా నీకని. ఏదో దెబ్బ పెద్దదా చిన్నదా అనేది సమస్య కాదు, కొట్టాడు అనేది అక్కడ వ్యాపించింది. అవతల వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. ఈ కేసు కోసం 3 సార్లు ప్రార్థనకు రాకుండా ఆ గొడవ కోసం పోలీస్ స్టేషన్కి పరిగెత్తాల్సిన కర్మ ఏర్పడింది. అదే నేను క్రైస్తవుడిని కంట్రోల్ చేసుకోవాలి, అవతల వాళ్ళు తెలియక చేసినా తెలిసి చేసినా, ఆ అమ్మాయి మైనర్కి బైక్ ఇవ్వటం వాళ్ళు పెద్దోళ్ళుగా వాళ్ళు చేసిన తప్పు, ఆ పిల్లొచ్చి గుద్దటం రెండవ తప్పు, అన్నీ అక్రమే. కానీ క్రైస్తవులుగా ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి? వాస్తవంగా ప్రభువులాగా మనం ఆలోచిస్తే చెప్పండి, ఏం చేయాలి? నెమ్మదిగా చెప్పి ఇలాంటి వాళ్ళకి బైక్ ఇవ్వకూడదు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి, తప్పు కదమ్మా, ఇలా చేస్తే అదే ప్రమాదం జరిగి మీ అమ్మాయికి ఏమన్నా అయితే, మా పిల్లలను గుద్దేసింది, అది తర్వాత సంగతి. అక్కడ కోపం ఎట్లా వచ్చింది? నాకేదన్నా జరిగినా నేను తట్టుకుంటాను, నా పిల్లలకి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేను. ఆ పేగు బంధం అక్కడ ఏం చేసిందంటే వెంటనే ప్రతీకారం తీర్చుకునే విధంగా ప్రేరేపించింది. కానీ ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటే చెప్పండి, ఏం ఆలోచించాడు? ఇప్పుడు మనకేదన్నా హాని జరిగితే, క్రైస్తవుడికి ఏదన్నా నష్టం జరిగితే మన కన్న తండ్రి ఊరుకుంటాడా? చెప్పాలి. మన పిల్లలకి ఏదన్నా జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఊరుకుంటామా? కన్న తండ్రిగా రక్త మాంసాలతో ఉన్న మనమే మన పిల్లలకి ఏదైనా హాని జరిగితే తట్టుకోలేక ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు మరి మన కన్న తండ్రి నిజంగా మన వాక్యానుసారంగా బతికితే క్రైస్తవుడి మీద ఏగవాలదు, ఆయన పర్మిషన్ లేకుండా. ఒకవేళ వాలింది అనుకో, అప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రభువును పోలి నడుచుకోవాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఎప్పుడు చదువుతాం కదా, రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రియులారా, మీకు మీరే, ఇది క్రైస్తవులకా నమ్మినోళ్ళకా నమ్మినోళ్ళకి మీకు మీరే పగ తీర్చు. అది అన్యాయమే, అవతలోడు చేసింది అక్రమే, అన్యాయమే. ప్రభువునికి చేసిన అన్యాయం కంటే మనకేం అక్కడ అన్యాయాలు ఏం జరగల కదా. ఆయన ప్రాణమే తీశారు, మనకు ప్రాణమేమి తీల. కాబట్టి సహోదరులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట. ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు సైలెంట్ అయితే ఆయన వైలెంట్ అవుతాడు, నువ్వు వైలెంట్ అయితే ఆయన సైలెంట్ అవుతారు, మీరు కొట్టుకు చెప్తారు. లోకస్తులకి క్రైస్తవుడికి ఏ తేడా లేదు. అర్థమైందా? మీకు మీరే పగ తీర్చుకోనొద్దు. పగ తీర్చుట నా పనిలో మీరు వేలు పెట్టితే నాకు అవమానం. వీళ్ళ దేవుడు చేతగాని వాడు, వీళ్ళ దేవుడు చవట దద్దమ్మ అంటున్నారు. ఎందుకు? మనమే ప్రతీకారం తీర్చుకొని ఆ ఉగ్రవాదుల్లో లేకపోతే మత ఛాందస్వాదులో ఇంకో పేరు ఏదో గుర్తురాట్ల నాకు, మతోన్మాదులని పేరు పెడుతూ ఎంతమందిని దేవుని పిల్లల్ని వాళ్ళు తెలియక చేశారని తెలిసి కూడా ప్రభువాక్యం అర్థమై కూడా ఎన్ని మాటలతో దూషిస్తున్నాము, వాళ్ళని ఎంత అవమానపరుస్తున్నాం తెలియదు. వాళ్ళ గ్రంథాల గురించి నీకెందుకు? మన గ్రంథంలో ఉన్న వాస్తవం ఏంటో ప్రేమతో చెప్పగలిగితే చెప్పాలి, ఎవరిని దూషించకూడదు కదా. ప్రభువారికి రాదా దూషించటం? అరే నేనేంటో తెలీదా మీకు అని ప్రదర్శించుకోవచ్చు, కానీ అక్కడ ఏం కనపరిచాడు? వాళ్ళు చేస్తుంది అన్యాయం అని అక్రమని తెలిసి కూడా ఆయన క్షమించమని దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి ఎక్కడొచ్చి వాళ్ళని దేవుడు శపిస్తాడో, ఎక్కడ వాళ్ళని నాశనం చేస్తాడనే భయంతో వాళ్ళని ప్రేమించాడు కాబట్టి, ప్రభు వాళ్ళని ప్రేమించాడు కాబట్టి ప్రభువుకి అప్పచెప్పాడు. ప్రభు వాళ్ళ సంగతి చూసుకో, ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. వాళ్ళని శిక్షించాలా విడిచిపెట్టాలనేది అది దేవుని చిత్తం, అది మన పని కానే కాదు. అందుకే ఏం చెప్పాడు అక్కడ? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టకపోయినా పర్లేదు కానీ క్షమించండి చాలు. భోజనం సంగతి తర్వాత, ముందేం చేయాలి? క్షమించాలి. ఎవరిని? మిత్రునా శత్రువునా? శత్రువు ఎందుకు అయ్యాడు? మనకేదో అన్యాయం చేశాడు కాబట్టి శత్రువుగా భావిస్తున్నాం. అంటే క్రైస్తవుడికి శత్రువు ఉండొచ్చా? క్రైస్తవుడికి శత్రువు ఉండొచ్చా? ఉండకూడదు. మరి శత్రువులుగా కొంతమందిని చూస్తున్నామంటే ఎవరు తప్పు?
నీ మనస్సులో ఎవరి మీద శత్రుభావం ఉండకూడదు. వాళ్ళు శత్రువులుగా భావించి మనల్ని దూరం చేసుకుంటే అది వేరే విషయం. నీకు మాత్రం ఎప్పుడు ఏముండాలంటే వాళ్ళతో సమాధానంగా ఉండాలనే కోరికే ఉండాలి. అంటే వాళ్ళకి క్షమించాయి అనే ప్రార్థన మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు మనలో వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం ఉండకుండా ఉంటుంది. ఆ ద్వేషం లోపల లేకుండా యేసుక్రీస్తు వారు వాళ్ళు చేస్తున్న ఆ పనిని ఎక్కడ దేవుడు దృష్టించి తన కుమారుని హింసిస్తుంటే దేవుని దృష్టి వాళ్ళ మీద పడి వాళ్ళని ఎక్కడ చెప్పిస్తాడో అనే భయంతో, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుందనే ఆలోచనతో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనగలిగాడు. ఈ క్షమాపణ క్రైస్తవులు ఎక్కడ కనపడుతుంది చెప్పండి? అంటే నిజమైన క్రైస్తవుడు అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్షమించాలి. ఎలా క్షమించాలి? ఎలా క్షమించాలి అర్థం అట్లా. అవతలోడు తెలిసి చేశాడా తెలియక చేశాడా తర్వాత విషయం. తెలిసి చేసినా తెలియక చేసినా క్షమించటమే. ప్రవచనం నెరవేర్చాడు అక్కడ. యెషయా గ్రంథం 53లో మనం ఎప్పుడు చదువుతాం. చివరి వచనం అనుకుంటూ చూడండి ఒకసారి. 12వ వచనంలో చివరి మాట, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఒకడిగా ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసిన, అనేక పాపములు భరించుచు తన మీద తిరుగుబాటు చేసిన వారిని గురించి ప్రవచనం ఖచ్చితంగా అక్కడ విజ్ఞాపనలో చేసేదండి. తను హింసిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ముఖం మీద గుద్దారు, చెంపల మీద చేతులతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు. ఇవన్నీ చేస్తున్నారనే విషయం ప్రభువుకు తెలుసు. అసలు వాళ్ళ వైపు ఏమాత్రం కోపంతో కూడా చూడాల. ఎందుకు? వాళ్ళ మీద ఆయనకి ప్రేమే ఉంది తప్ప కోపం ఏమాత్రం లేదు. అందుకే ఆయన గురించి వ్రాయబడిన ఆ ప్రవచనాన్ని, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనను చేశాను. ఆ విజ్ఞాపన అందుకే చేశాడు. ఏమండి? మహాపరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు వారు తాను పరిశుద్ధుడయ్యుండి, ఎక్కడ ఆయన పాపం అంటినట్టుగా ఎక్కడో లేదు. మన బైబిల్ చరిత్ర అంతా కొత్త నిబంధనలో చదివితే పాపం ఎక్కడ ఆయన మీద అంటినట్టుగా లేదు. తన తరం వాళ్ళలోనే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా, స్థాపించగలడని ఛాలెంజ్ చేస్తే ఎవరో సమాధానం చెప్పలేదంటే పాపాన్ని ఎత్తి చూపలేకపోయాడు. అలాంటి పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడుగా ఉండి మహాపరిశుద్ధుడుగా ఉన్న ఆయన ఒక పాపిని క్షమిస్తే, జాగ్రత్తగా వినండి, ఒక పరిశుద్ధుడైన వాడు తనకి ఏం చేస్తున్నారో తెలిసి ఒక పాపిని క్షమిస్తే, పాపైన మనం మరొక పాపిని క్షమించలేకపోతున్నామేంటి? మనం ఏమన్నా 100% పరిశుద్ధులా? క్రీస్తు దయ వలన, తండ్రి దయ వలన, క్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఆ పరిశుద్ధత కూడా కంప్లీట్గా లేదు. ఎక్కడో చోట ఏదో ఒక పాపం అంటించుకొని మళ్ళీ కల్మషాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. అంటే పరిపూర్ణంగా మనం పరిశుద్ధులుగా తీర్చబడలేనప్పుడు ఒక పరిశుద్ధుడు పాపినే క్షమించగలిగే సామర్థ్యం ఉండి ప్రపంచానికి ఒక సవాల్ను విసిరితే, సవాల్ అనొచ్చు దీన్ని, నాలా మీరు క్షమించగలరా? నాలా మీరు పాపిని క్షమించగలరా? పరిశుద్ధుడైన నేనే పాపిని క్షమిస్తే మీరు మరొక పాపిని ఎందుకు క్షమించలేకపోతున్నారు అనే సవాలు యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనకి దేవుడు ఇస్తున్నాడండి. నిజంగా పరిశుద్ధుడు పాపులను క్షమించినప్పుడు పాపైన మనం మరొక పాపిని ఎందుకు క్షమించలేకపోతున్నాం? అందుకే నలుసు దోళం ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు? అంటే అవతలోడి తప్పుల్ని ఎంచే మనలో తప్పులు ఉన్నాయా లేదంటే మనకి మన తప్పులు కనపట్ల, అవతలోడే తప్పు అనుకుంటున్నాం. పరిశుద్ధుడు పాపిని క్షమించాడు, అది మనకు నేర్పించాడు. నాలా మీరు క్షమించగలరా అంటున్నాడు. అలా క్షమించినోడే జయశాలి. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళు వ్యభిచారము చేయుచుండగా, అంటే వీళ్ళు కాచుకొని ఉన్నారా? ఏమంటే వ్యభిచారం చేసేవాళ్ళు సీక్రెట్గా ప్లేస్కి వెళ్తారా, బహిరంగంగా చేస్తారా? మరి సీక్రెట్ ప్లేస్ వీళ్ళకి ఎలా తెలిసింది అంటే వీళ్ళు ఎప్పుడు దొరుకుతారని నిఘా కెమెరాలు పెట్టారనమాట. కెమెరాలు ఆ రోజుల్లోనే వీళ్ళు కళ్ళు ఏం చేస్తాయి,
ఈమె వ్యభిచారి, ఈమె దగ్గరికి ఎవడెళ్తున్నాడో వీడిని పట్టుకోవాలి. వీళ్ళిద్దరిని పట్టుకొని మనం యేసుక్రీస్తు వారిని నిలదీయాలి. ఎంత కుట్రతో, ఎంత ఏమంటారు, ఏమో ఆపరేషన్ చేశారంటారు, స్ట్రింగ్ ఆపరేషన్. ఆనాడు శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు వారి మీద ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఒక వ్యభిచారిని చూసి ఆమె దగ్గరికి ఎవడెళ్తాడో వాడిని, ఆడు కూడా మళ్ళీ యూదుడై ఉండాలి. యూదుడు వెళితే వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే కాపుగాచారు. కాపుగాచి వాళ్ళిద్దరిని చేస్తూ ఉండగా మాట్లాడదు చూడండి, అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో చేసినప్పుడు, చేసిన తర్వాత కాదంట. హలో, 8వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, వ్యభిచారము చేసిన తర్వాత పట్టబడిన, చేస్తూ ఉండగా పట్టబడిన, అంటే మధ్యలో ఆపేసి పట్టుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది యేసుక్రీస్తు వారి మీద నిందమోపాలి. వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రూపి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నామని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుచు ఇలాగును అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా, అంటే వాళ్ళ టెన్షన్ ఎంత ఇక్కడ, ఏం చెబుతాడు, ఎక్కడ ఏది చెప్తే వీరికిద్దామని సైలెంట్గా ఉన్న ప్రాబ్లమే. మళ్ళీ చేతగాక సైలెంట్గా ఉన్నారు. అసలు వాళ్ళ టెన్షన్ ఏందో, ఇంటెన్షన్ ఏందో తెలుసుకుందాను. ప్రభు వారు మెదలకుండా నేల మీద ఏమో రాయిచున్నాడంట. అంటే ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చాడు? అసలు వాళ్ళు ఎంత ఉత్సుకతతో ఉన్నారా ఈ విషయంలో? వ్యభిచారం చేయుచుండగా కాపుగాసి పట్టుకొచ్చి ప్రభు దగ్గర నిలబెట్టారంటే మరి వాడేడి? ఇద్దరు కలిసి కదా చేసేది. ఆ అమ్మాయినే తీసుకొచ్చారు. అబ్బాయి ఏడి? వాడు ఏడు, వీడికి బంధువో లేకపోతే లంచమో ఇచ్చి ఎస్కేప్ అయి ఉంటాడు, ఏమని పట్టుకొచ్చాడు. అప్పుడు ప్రభువారు అడిగారు అనుకో, ఇంకోటి ఏడయ్యా చేస్తుందని మనకు ఎలా తెలుసు అని అన్నారనుకో, ఏం చేయగలరు? సైలెంట్. అందుకే అక్కడ ఏమన్నాడు, నేల మీద వంగి ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద, ఏమంటే పాపులేమో శిక్షించడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? పాపులు ఒక పాపిని శిక్షించడానికి ట్రై చేస్తున్నారు. ఈరోజు లోకంలో అదే జరుగుతుంది. మనం పాపులమై ఉండి మరొక పాపి మీద నేరారోపణ చేసి నువ్వు అట్టాడిదానివి, అట్టటోడివి, ఇట్టటోడు అని అంటున్నావు. మరి మనలో పాపం లేకుండా పరిశుద్ధంగా ఉన్నావా? అక్కడ పరిశుద్ధుడైన వాడేమో మౌనంగా శిక్షించకుండా ఉన్న, అమ్మ ఇక పాపము చేయకుండా వెళ్ళు, సమాధానంతో వెళ్ళండి. పరిశుద్ధుడైన వాడేమో క్షమించాడు, పాపులైన వారేమో ఒక పాపిని శిక్షించడానికి ముందుకు వచ్చాయి. ఈరోజు సమాజ పరిస్థితి అలాగే ఉందండి. అంటే పరిశుద్ధుడుగా ఉన్న ప్రభువారే శిక్షించకుండా విడిచిపెడితే పాపులైన మనకి ఎదుటివాడిని శిక్షించే అర్హత ఉందా? ఎదుటివాడిని తప్పు, నువ్వు చేసేది దోషం, నేరం, పాపం అనే అధికారం ఉందా అంటే వాక్యానుసారంగా ఉందా తప్ప పర్సనల్గా మనకేది లేదు. పరిశుద్ధుడే క్షమించి, అమ్మ ఏమన్నాడు చివరి మాట 11వ వచనం, 9వ వచనం, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా నీకు శిక్ష విధించాలనుకుని రాళ్ళు చేతితో పట్టుకున్న వారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అంటే ఎందుకు విధించలేదు? వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళలో ఉన్న మనస్సాక్షి ఏం చేసింది? గద్దించింది. అరే నువ్వు పలానా తప్పు చేసావు, మెలుపు. ఇప్పుడు మనకు ఆ మనస్సాక్షి కూడా గద్దించదా? ఇప్పుడు ఆ మనస్సాక్షి కూడా మనకు గద్దించలే. పరిశుద్ధాత్మను ఎటు పక్కన పెట్టేశాం. పరిశుద్ధాత్మ నువ్వు తప్పు చేయొద్దు అనే చెప్తా ఉంటాడు, లోపల దుఃఖపడతా ఉంటాడు మనల్లో. కానీ అక్కడ వాళ్ళకి మనస్సాక్షి అన్నా గద్దించి ఏం చేశారు? రాళ్ళన్నీ కింద పడేశారు. పాపులుగా ఉండి ఒక పాపిని శిక్షించాలి అనుకున్న వారు యేసుక్రీస్తు వారి మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడి రాళ్ళు కింద పడేసన్నా వెళ్ళారు. పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారు క్షమించి విడిచిపెట్టాడు. కానీ పాపిగా ఉన్న మనం పాపుల్ని శిక్షించే పనిలో ఉన్నాం ప్రియులారా. అంటే ప్రభువు చూపించిన ఆ క్షమాగుణం మనం కనపరుస్తున్నామా లేదా? చెప్పండి. ప్రభువు చూపించిన విధానంలో అదే క్షమాగుణాన్ని మనం ఇప్పుడు కలిగి ఉన్నామా?
ఎక్కడ క్రైస్తవంలో కనపట్టలేదు. ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. తెలిసి చేస్తున్నట్టుగా కనపడుతున్న వారి మీద దేవుని ఉగ్రత రాకుండా ఆయన క్షమించాడు. ఈరోజు నిజంగా మనం చుట్టూ ఉన్న సమాజాన్ని నిజంగా ప్రేమిస్తే, దేవుడు లోకాన్ని ప్రేమించినంతగా, ప్రభువారు తన ప్రాణం పెట్టినంతగా లోకాన్ని ప్రేమించినట్టుగా ఒక క్రైస్తవుడిగా మనం లోకాన్ని అలా ప్రేమిస్తే, అవతల వాడు మనల్ని నిందించినా, దూషించినా, అవమానపరిచినా, మన ఆస్తి మొత్తం లాక్కున్నా మనం ఏం చేయాలి? ఇది సాధ్యమా అంటాం కదా. ఏం చేయాలి? తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎప్పుడు అనగలమో తెలుసా? నేను వీరిని క్షమిస్తే యాక్షన్లోకి ఆయన దిగుతాడు. నేను వీరిని క్షమిస్తే యాక్షన్లోకి నా తండ్రి దిగుతాడు. తన పిల్లల మీద ఏగవాలటం ఆయనకి ఇష్టం లేదు. తన పిల్లలకి ఏ హాని చేయకుండా ఆయన కాపుదల ఉంటుంది. కాబట్టి నేను దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ వ్యక్తుల్ని క్షమిస్తే అది అన్యాయమే, వాళ్ళు చేసింది అక్రమే, అయినా దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రభువు నేర్పిన మార్గదర్శకత్వాన్ని బట్టి నేను క్షమిస్తే దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. మనకు హాని చేయాలన్నా, మనకి కీడు చేయాలన్నా, మనకి మేలు చేయాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? దేవుని పర్మిషన్ కావాలి. దేవునికి అవకాశం ఇవ్వట్లా మనం. దేవునికి అవకాశం ఇస్తే ఆయన చూసుకుంటాడు. పగ తీర్చే కార్యక్రమం మీది కాదు నాయనా, మీరు ఆ పనిలో అసలు ఏలే పెట్టద్దు. ఒకప్పుడు పగ తీర్చే కార్యక్రమం ఇశ్రాయేలీయులకు అప్పచెప్పాడు. నా తరపున మీరు వెళ్ళి పగ తీర్చుకోండి, ఆ దేశాన్ని జయించండి అని అప్పగించిన దేవుడు ఇప్పుడు ఆ పనులు మీరు చేయొద్దు, నేను చూసుకుంటాను. అప్పుడు కూడా దేవుడే వాళ్ళ వెంట ఉండి వాళ్ళకంటే ముందుగా నడిచి ఈ శత్రువులను చంపించింది ఎవరు? దేవుడే అప్పుడు కూడా. కానీ ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే యాక్షన్లోకి దిగుతున్నాడు ఎప్పుడు మనం సైలెంట్ అయితే. కాబట్టి పరిశుద్ధుడుగా ఉన్న ప్రభువారు పాపిని క్షమించినప్పుడు, పాపిగా ఉన్న మనం ఒక పాపిని క్షమించాలి. ఖచ్చితంగా క్షమించలేకపోతున్నాం, అదే దౌర్భాగ్యం. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొదటి మాటలోని సారం ఏంటి చెప్పాలి? క్షమా. ఎలాంటి క్షమాగుణం? ఆడు తెలిసినా తెలియక చేసినా తప్పైతే జరిగింది, మనకే హాని జరిగింది, నష్టమే జరిగింది, జరిగినా ఏం చేయాలి? వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియట్లేదని పోనీ అర్థమయ్యేటట్టయినా వాళ్ళకి తెలియచేయి, వాళ్ళకి వాక్యంలోని సారం అర్థమయ్యేటట్టన్నా చేయ. ఇప్పుడు మనం క్షమించి ఏం చేస్తాం? ఆ రోమపత్రికలో చదివాం 12వ అధ్యాయం చివరిలో ఎలా జయించాలో చూడండి ఒక మాట. కాబట్టి మీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టు, మీరు దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు అని చివరిలో ఒక మాట అన్నాడు. మీరు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. అంటే శత్రువు వాడికి మనం కీడు చేస్తే, మనకు వాడు కీడు చేస్తే మళ్ళీ వాడికి కీడు చేసి నువ్వు జయం పొందాల్సిన అవసరం లేదు, పొందొద్దు. అలా అతనికి మేలు చేసి, ఏంటా మేలు? దేవుణ్ణి వేడుకొని అయ్యా వాడిని క్షమించు అంటే దేవుని ఉగ్రత వాడి మీదకి రాకుండా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వాడిని క్షమించి, ఒకవేళ వాడి మనోనేత్రాలు వెలిగించి వాడికి వాక్యం అర్థమయ్యేటట్టు చేస్తాడేమో, వాడు ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడతాడు, పశ్చాత్తాపడతాడు. కీడు చేత జయింపబడక మేలు చేసి కీడును జయించుము. అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ముగిస్తాను, సమయం అయినా పర్లేదు, నన్ను క్షమించండి. 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి అనురాగ హృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు, జాగ్రత్తగా చదవండి మాట, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును. అంటే క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించకపోతే మనకేమీ లేదు, పాప క్షమాపణ లేదు. ఇప్పుడు మనం కూడా ఒకరినొకరు ఎలా క్షమించాలి? క్రీస్తునందు దేవుడు మనల్ని ఎలా క్షమించాడో అలాగో మనల్ని కూడా. అంటే క్రీస్తునందు దేవుడు పాపులం అయితే క్షమించాడా, పరిశుద్ధులం అయితే క్షమించాడా? పాపులం అయితే క్షమించాడు. అవతలోడు కూడా పాపే అనుకొని క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించినట్టు మనం కూడా ఆ పాపిని క్రీస్తులాగా క్షమించాలి. ఆల్రెడీ మారినోడిని క్షమించలేకపోతున్నాడు. ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుని క్షమించలేకపోతున్నాడు. ఇతరులో లోపాలు ఉండొచ్చు, అతనిలో లోపాలు ఉండొచ్చు. ఇద్దరు లోపాలని ఎంచుకొని మనమే శత్రువులు అయిపోతున్నాం. అపవాదిగాడు పెట్టిన మాయలో మనం తెలియకుండానే పడిపోతున్నాం.
అందరూ తప్పులు చేస్తాం, ఒకరినొకరు క్షమించుకోవటమే క్రైస్తవ్యం. కొలస్సీ పత్రిక 3:13. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేశానని మీరు అనుకుంటే, వాడు నాకు హాని చేశాడు, ఇంకా వాడితో ఈ రోజు నుంచి కటీఫ్, నేను పలకను, నేను మాట్లాడను అనుకోకూడదు. అనుకుంటే ఒకరినొకరు ఆ హానిని కూడా సహించుచు ఒకరినొకరు క్షమించుకొనుడి. ఎలా క్షమించాలి? మళ్ళీ ఇక్కడ కూడా ఏం పోల్చాడు? ప్రభు మిమ్మును ఎలా క్షమించాడో మీరును క్షమించుడి. అంటే ప్రభువు క్షమించినట్టే మీరు క్షమించండి. ఈరోజు ఒక న్యూస్ చూశానండి, నిన్నే చూశాను, ఈరోజే కాదు. ఒక టీచరు పిల్లల ముందు సాగిలపడి గుంజీలు తీశాడు, చూసారా మీడియాలో? మామూలుగా ఇంతకుముందు మా టైంలో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి మాస్టర్ గారు మా పిల్లోడిని 4 దెబ్బలు కొట్టైనా బాగా చదువు నేర్పించండి అని చెప్పాడు మా చిన్నతనంలో. ఇప్పుడు లక్షలు డబ్బులు పెట్టి చదివిస్తున్నాం కదా, మా వాడి మీద ఈగ వాడటానికి వీల్లేదు. చదువు వస్తే వచ్చింది, రాకపోతే రాపోయింది, మీరు మాత్రం కొట్టడానికి వీల్లేదు. ఈ కొట్టే టీచర్లు కూడా ఎలా కొడుతున్నారంటే, ఏదో ఇంట్లో ఉన్న కోపం అంతా వీళ్ళ మీద చూపిస్తున్నారు. ఆ ఇంట్లో వారి భార్య తిట్టిద్దో, భర్త తిడతాడో, మొత్తానికి టీచర్ ఉద్యోగం చేసే వీళ్ళకి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తెచ్చి ఎక్కడా తీర్చుకోలేక, భర్త అయితే భార్యను కొట్టలేడు, భార్య అయితే భర్తను కొట్టలేక పిల్లల మీద ప్రతీకారం తీర్చుకునేది వాతలు తేలే విధంగా కొడుతున్నారు. వెంటనే ఈరోజు మీడియా ఉంది కదా, వెంటనే మీడియాలోకి వెళ్ళి పిల్లల్ని హింసిస్తున్న కీచక టీచర్ కదా, ఇవేగా టైటిల్స్ పెడతారు. ఇక టీచర్లు కూడా కొట్టాలంటే భయపడుతున్నారు. మొన్న ఈ మధ్య వెంకటకృష్ణాపురంలో ఒక టీచర్ అలా కొడితే ఆ వాతలన్నీ ఫోటో తీసి వీపు మీద మీడియాకి చెప్తే మీడియా వాళ్ళు వచ్చి ఆ టీచర్ని డిస్మిస్ చేశారు, ఉద్యోగం ఊడిపోయింది దెబ్బకి. అందుకని ఒక టీచర్ ఏం చేశారంటే ఆ బాధని వ్యక్తపరచుకోవటానికి, అంటే ప్రతీకారంతో వాళ్ళని కొట్టి దండించి వాళ్ళని మార్చలేమని అర్థమైన ఆయన, తెలుసో మరి అది క్రిస్టియానో కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన కొత్త కోణంలో ఆయన ఆలోచించాడు. అయ్యా, మీకు ఎన్నో విధాలుగా మంచి విద్యను నేర్పుతున్నాం, ఎలా చెప్పాలో అలా చెబుతున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు సరిగ్గా ప్రయోజకులు అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప మీ మీద మాకు ప్రతీకారం ఏమి లేదు నాయనా, మీరు అయినా మాకు తలనొప్పిగానే తయారయ్యారు, కొడితేనేమో ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా మీద లేనిపోని అన్నీ కల్పిస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తే మీరు బాగుపడతారా, ఇంతకంటే నేనేం చేయలేదని బోర్లా సాగిలపడ్డాడండి. సాగిలపడింది కాక ఇది కూడా మీకు సరిపోలేదా అని ఇట్లా పెట్టుకొని గుంజీలు తెస్తున్నాడు. అప్పుడు ఆ పిల్లల నోట్లో నుంచి వచ్చిన పదాలు ఏంటంటే, మాస్టారు సార్ అలా చేయొద్దండి, మేము మారుతామండి, క్షమించండి అంటున్నారు. ఇప్పుడు చదివాను చూసారా రోమపత్రికలో, కీడు చేత జయింపబడక, అంటే ఒక వ్యక్తిని కొట్టి మార్చొద్దు. నువ్వు ఒకళ్ళు మారిస్తే మార్చొచ్చు, ఆ రోజు మా టీచర్ కొట్టడం వల్లనే మేము ప్రయోజకులం అని ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటారు. కానీ ఆ వ్యక్తి తప్పుని తన మీద మోపుకొని ఆ వ్యక్తి పడాల్సిన దెబ్బలో తను భరిస్తున్నాడు. పిల్లల చేత గుంజీలు తీయించాల ఆ టీచర్ ఏం చేశారు, తానే గుంజీలు తీయటం వల్ల మా టీచర్ గారు మా కోసం మేము మారట్లేదని, మా కోసం ఆయనే తన శిక్ష తానే వేసుకొని అనుభవిస్తున్నాడని వాళ్ళలో ఏం పుట్టిందో తెలుసా, కనికర హృదయం పుట్టింది పిల్లల్లో. నిజంగా ఆయన చేసిన ఇది టీవీ వాళ్ళకి వెళ్ళింది అనుకుంటా, ఒక్కొక్కళ్ళు ఆయన పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా చిన్నది జరిగితే చాలుగా మీడియా వాళ్ళకి, మీరు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, మీరు ఎందుకు ఇలా చేశారు అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి ఆయన ఏం చెప్పాడో నాకైతే ఇంకా చూడలేదు, కానీ అంటే ఒక కొత్త కోణంలో క్షమాగుణాన్ని ఆయన చూపించి పిల్లల్ని మార్చాడు ప్రియులారా. అదే యేసుక్రీస్తు వారు ప్రపంచానికి నేర్పించింది. కీడు చేసి నువ్వేదో జయాన్ని పొందావని కాదు, నువ్వు మేలు చేసి అవతలవాడు నీ కీడు చేసిన మేలు చేసి అప్పుడు నువ్వు జయశాలి అవ్వాలి. ఎలాంటి జయశాలి అవ్వాలి? అవతలవాడు మనకు కీడు చేసిన ఆ కీడును సహిస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనగలిగే సామర్థ్యం ఉండి నిజంగా క్షమించాలి. డైలాగ్ వల్లించటం కాదు. అక్కడ మాట అయితే ప్రభు చెప్పాడు కాబట్టి నేను కూడా అన్నాను చూసావా అని జనాల ముందు అనిపించుకోవడానికి చేయకూడదు. నిజంగా హృదయపూర్వకంగా క్షమిస్తే అది దేవుడికి నచ్చింది కాబట్టి దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. ఎవరికి ఏం సెటిల్ చేయాలో ఆయన చూసాం. అలాంటి క్షమాగుణాన్ని క్రీస్తు విసిరిన ఈ ఛాలెంజ్ని స్వీకరించి ప్రతి క్రైస్తవుడు క్రీస్తును పోలి క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేసుకుంటూ అలా ఉంటారని, ఆలస్యానికి మీరు కూడా నన్ను క్షమిస్తారని భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మా పాపములు అపరాధములన్నింటినీ క్రీస్తులో క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిన మా పరలోకపు తండ్రి, లోకానికి ఒక సరికొత్త సవాల్ను 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విసిరి, ఆ సవాలుకు తగ్గట్టుగా ఎంతమంది అయితే జయించి జయశాలు అవుతారో వారిని మాత్రమే పరలోకానికి చేర్చుకోవటానికి మీరు ఎంతో గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగోనైనా యేసుక్రీస్తు వారు శిలువ పైన ఉన్నప్పుడు పలికిన మొదటి మాటను మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆ విధానంలో తండ్రి నిజంగా మేము అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నామా లేదని మమ్మల్ని మేము పరీక్షించుకొని, ఒకవేళ లేకపోతే పరిశుద్ధుడే పాపులను క్షమించినప్పుడు పాపిగా ఉన్న నేను ఒక పాపిని ఎందుకు క్షమించలేకపోతున్నాను, ఇది వాక్య విరుద్ధం కదా అనే ఆలోచనలోనికి మేము నడిచి ఒకరినొకరు క్షమించుకొని అందరము సమాధానం కలిగి ఉండటానికి, సంఘ సరిహద్దులు విశాలపరచడానికి ఇది దోహదపడుతుంది కనుక ఆ దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. తద్వారా మీకు మహిమ తెచ్చే విధంగా వారు ప్రవర్తించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి క్షమాగుణము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.